హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ డివైస్, అది ఏ డివైస్ అయినా అయి ఉండొచ్చు, మనకి లేటెస్ట్గా ప్రొవైడ్ చేసిన అప్డేట్లో మనకి MIUI డైలర్ అట్లాగే MIUI మెసెంజర్ కూడా రెండు మనకి రిమూవ్ చేసేసి గూగుల్కి సంబంధించిన ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి MIUI వర్షన్ అయితే ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇది యూజ్ చేయాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అది అలవాటు కూడా ఉండదు మనకి. దీంతో పాటు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాల్ రికార్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. చూడండి, ఇదొక మైనస్. కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాల్ రికార్డ్ ఆప్షన్ ప్రొవైడ్ చేసినా కూడా అవి మనకి కాల్ రికార్డింగ్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దానిలోకి అవి వెళ్ళవు. ఇదైతే చాలా మెయిన్ ప్రాబ్లంగా ఇదే ఉంటుంది. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది చూద్దాం. ప్రొసెసర్కి ఏం కావాలంటే PCR ల్యాప్టాప్ అయితే మస్ట్ షుడ్గా అవసరం అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ డివైస్ అయితే బూట్ లోడర్ అన్లాక్ అయి ఉండాలి. ఇక్కడ అబౌట్ డివైస్ ఉంది కదా, అబౌట్ డివైస్లో ఇక్కడ దీని మీద MIUI వర్షన్ మీద 5 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి నవ్ యువర్ డెవలపర్ అని చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేస్తే ఎడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఎడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది లాస్ట్లో. దీన్ని ఓపెన్ చేస్తే MI అన్లాక్ స్టేటస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మనకి ఇక్కడ బూట్ లోడర్ అనేది అన్లాక్ అయి ఉండాలి కంపల్సరీ. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాలేదు అంటే కనుక మీరు మీ బూట్ లోడర్ అయితే మొబైల్ బూట్ లోడర్ అయితే అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేది నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను చూడండి. మీరు అక్కడ నుంచి అయితే ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవచ్చు. మొబైల్లో డేటా అంతా బ్యాకప్ చేసేసుకోండి. మొబైల్లో డేటా అంతా బ్యాకప్ చేసుకున్న తర్వాత మొబైల్ అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రొసీజర్ మనం PCR ల్యాప్టాప్లో చేయవలసి ఉంటుంది. టోటల్ ప్రొసీజర్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి USB డ్రైవర్స్, ఇది వచ్చేసి మనకి మన మొబైల్కి సంబంధించిన గ్లోబల్ ఇమేజ్ ఫైల్ అండి. ఇది మన ఇండియన్ వేరియంట్కి సంబంధించిన ఫైల్లో అయితే మనకి గూగుల్కి సంబంధించిన డైలర్ మెసెంజర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. గ్లోబల్ వేరియంట్లో అయితే మనకి MIUI వర్షన్కి సంబంధించినవి ఉంటాయి. అందుకని చెప్పి నేను గ్లోబల్కి సంబంధించిన డౌన్లోడ్ చేశాను. అట్లాగే MI ఫ్లాష్ టూల్ కూడా అవసరం అవుతుంది మనకి. ఈ 3 ఫైల్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు కదా. MI ఫ్లాష్ అని ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హీర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయింది కదా. నెక్స్ట్ అట్లాగే ఈ ఫైల్ని కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హీర్ అని ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని స్క్రోల్ డౌన్ చేస్తే ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్లో స్క్రోల్ డౌన్ చేస్తే ESP డీబగ్గింగ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 10 seconds కంప్లీట్ అయ్యాక ఓకే ఉంది కదా, ఓకే మనకి హైలైట్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేసుకుని దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే OEM అన్లాకింగ్ ఉంది కదా, OEM అన్లాక్ కూడా మనకి టర్న్ ఆన్లో ఉండాలి. ఓకేనా. ఈ రెండు చేసిన తర్వాత మొబైల్ ఏం చేస్తారంటే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి మొబైల్ అయితే ఫాస్ట్ బూట్ మోడ్లో ఓపెన్ అవుతుంది. అయింది కదా. మొబైల్ అయితే పక్కన పెట్టేసేయండి. ఇంకా ఫైల్ ఒకటి పెట్టాను చూడండి, దీని మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చి ఎస్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, కనెక్ట్ యువర్ డివైస్ అగైన్ అని చూపిస్తుంది. చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మొబైల్ని అయితే ప్లగ్ ఇన్ చేయండి. కనెక్ట్ చేస్తే చూసారా MI డ్రైవ్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా మన డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయాయి. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే MI ఫ్లాష్ టూల్ ఉంది కదా, MI ఫ్లాష్ టూల్ ఓపెన్ చేయండి. ఫ్లాష్ టూల్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ షోమీ ఫ్లాష్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ఎస్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నప్పుడు రీఫ్రెష్ ఉంది కదా, రీఫ్రెష్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ డివైస్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనకి డివైస్ ఈ విధంగా కనిపిస్తేనే మన మొబైల్ USB డ్రైవర్స్ లేకపోతే మనం కనెక్ట్ చేసామని అర్థం. ఇక్కడ మనకి ఈ విధంగా రీఫ్రెష్ చేసినప్పుడు డివైస్ కనిపించలేదు అంటే మన డివైస్ PCR ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. దాన్ని మనం మళ్ళీ కరెక్ట్గా రీకనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, సెలెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇందాక మనం OS ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, MIUI గ్లోబల్ ఇమేజ్ అని చూపిస్తుంది చూసారా. దీన్ని ట్యాప్ చేసి ఓకే ట్యాప్ చేశాక మనకి ఈ విధంగా ఉంటుంది. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ కార్నర్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి మనకి.
ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. క్లీన్ ఆల్ అంటేనేమో టోటల్ డేటా మొత్తం మనకి క్లీన్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ యూజర్ డేటా అంటే ఓఎస్ మాత్రమే అవుతుంది ఫ్లాష్ అయ్యి, మన డేటా కూడా మనకి ఇంటర్నల్గా అలాగే ఉంటుంది. క్లీన్ అండ్ లాక్ అని ఉంది కదా, క్లీన్ అండ్ లాక్ అంటే టోటల్ ఓఎస్ అవుతుంది. మనం బూట్ లోడర్ అన్లాక్ చేస్తున్నాం కదా, చేసిన తర్వాత లాక్ కూడా అవుతుంది డివైస్. వీటిలో ఏది కావాలి అనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే క్లీన్ ఆల్ మీద ట్యాప్ చేస్తున్నాను. క్లీన్ ఆల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన కార్నర్లో ఫ్లాష్ అని ఉంది కదా, ఫ్లాష్ మీద ట్యాప్ చేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే మొబైల్ అయితే మనకి ఆటోమేటిక్గా బూటింగ్ తీసుకుంటుంది.